లక్నో సూపర్ జైంట్స్ ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వీళ్ళిద్దరికైతే మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. లాస్ట్ ఓవర్ వరకు ఈ మ్యాచ్ అయితే వెళ్ళింది. అయితే ఫైనల్ గా లక్నో అయితే ఈ మ్యాచ్ లో గెలిచింది. ఇంకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఓడిపోయింది. జనరల్ గా ఆర్సీబీ ఇంకా లక్నో వీళ్ళ మధ్య మ్యాచ్లు అంటే థ్రిల్లింగ్ గా ఉంటాయి. సో ఈ మ్యాచ్ కూడా అలానే జరిగింది. అయితే ఇంతకీ ఈ మ్యాచ్ లో ఏమైంది? లక్నో గెలవడానికి కారణం ఏంటి? ఇంకా ఆర్సీబీ టీం ఓడిపోవడానికి కారణం ఏంటి? సో ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికి వెళ్లే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే లక్నో అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. ఇక్కడైతే మిచెల్ మార్ష్ వచ్చేసి అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్స్ అయితే చిత్తకొట్టేశాడు. కేవలం 48 బాల్స్ లో సెంచరీ చేశాడు. ఓవరాల్ గా 56 బాల్స్ లో 1 లెవెల్ కొట్టాడు. ఇందులో 9 4లుంటే 9 6లున్నాయి. రోహిత్ శర్మ తర్వాత ఈ స్టేడియంలో సెంచరీ కొట్టిందంటే ఇతనే. ఒకవైపు ఇతనొచ్చేసి ఇంత బాగా ఆడాడు. కానీ ఇంకోవైపు కుల్కర్ని మాత్రం చాలా చండాలంగా ఆడాడు. ఇతనైతే 24 బాల్స్ లో 17 కొట్టాడు. ఇక్కడ నికోలస్ పురాన్ అయితే మిచెల్ మార్ష్ కి సపోర్ట్ ఇచ్చాడు. నికోలస్ పురాన్ అయితే బ్యాక్ టు ఫామ్ అని చెప్పాలి. ఇతనైతే 23 బాల్స్ లో 38 కొట్టాడు. ఇతనికి ఇంకా కృణాల్ పాండ్యాకి మ్యాచ్ మధ్యలో గొడవ కూడా అయింది. అయితే లాస్ట్ లో రిషబ్ పంత్ అయితే ర్యాంప్ ఆడించాడు. కేవలం 10 బాల్స్ లో 32 కొట్టాడు. అసలైన రిషబ్ పంత్ ని ఈ మ్యాచ్ లో అయితే చూసాం. వర్షం పడడంతో ఈ మ్యాచ్ ని అయితే 19 అవర్స్ కే పెట్టారు. సో ఓవరాల్ గా అయితే 213 రన్స్ కొట్టారు. సో ఫైనల్ గా రిషబ్ పంత్ అయితే తన ఫామ్ లోకి వచ్చేసాడు. సో తర్వాత అయితే ఆర్సీబీ టీం వచ్చేసి బ్యాటింగ్ చేస్తుంది. వీళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు జకో బెతల్ అయితే తొందర అవుట్ అయిపోయాడు. ఇతనికైతే చాలా అంటే చాలా బిల్డప్ ఇస్తారు. అంటే ఇతను వచ్చేసి స్టార్ బాయ్ అని ప్లే బాయ్ అని ఏదేదో అంటారు. కానీ ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో కూడా సరిగా ఆడలేదు. నిజమైన స్టార్ బాయ్ అంటే తిలక్ వర్మ అని చెప్పాలి. సో ఇంకెప్పుడు కూడా జకో బెతల్ ని స్టార్ బాయ్ అనకండి. అయితే ఇతను అవుట్ అయిపోయాక విరాట్ కోహ్లీ అయితే డక్అవుట్ అయ్యాడు. అది కూడా బౌల్డ్ అయ్యాడు. విరాట్ కోహ్లీ బౌల్ అవుట్ అవడం అనేది చాలా రేర్ అని చెప్పాలి. ఐపీఎల్ హిస్టరీలో కేవలం 2 సార్లు మాత్రమే ఇలా అవుట్ అయ్యాడు. అయితే ఇక్కడ వికెట్ ని తీసిన ప్రిన్స్ యాదవ్ కి అయితే క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇతను వచ్చేసి చాలా అంటే చాలా బాగా వేశాడు. అంటే కేవలం ఈ మ్యాచ్ మాత్రమే కాదు, ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతున్నాడు. ఇలాంటి ఫాస్ట్ బౌలర్ అయితే మన ఇండియన్ టీమ్ లో పక్కా ఆడాలి. సో చూద్దాం ఇండియన్ టీం అయితే ఇతన్ని సెలెక్ట్ చేస్తుందో లేదో. తర్వాత అయితే పతిదర్ ఇంకా పడికల్ వీరిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది. ఒకరు వచ్చేసి 34 కొట్టారు, ఇంకొకరు వచ్చేసి 61 కొట్టారు. వీళ్ళిద్దరు ఇలా ఆడడంతో స్కోర్ అనేది వెళ్ళింది. అయితే కొంతసేపటికి వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. అయినా కూడా ఆర్సీబీ టీం అయితే ఎక్కడ తగ్గలేదు. టీం డేవిడ్ వచ్చేసి ఒక్కొక్క బౌలర్ కి ఉతికి పారేశాడు. టీం డేవిడ్ అయితే 17 బాల్స్ లో 40 రన్స్ కొట్టాడు. అయితే మధ్యలో జితేష్ శర్మ కూడా వచ్చాడు. ఏదో కొలాప్స్ నుంచి కాపాడతాడేమో అనుకున్నారు. కానీ ఇతనైతే కొలాప్స్ నుంచి కాపాడలేకపోయాడు. ఇంకా మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయిపోయారు. ఈ టైంలో కృణాల్ పాండ్యా ఇంకా షెఫర్డ్ వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. సో ఇంకా మ్యాచ్ అనేది లక్నోదే అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం మ్యాచ్ ని అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేశారు. ఒకరు వచ్చేసి 28 కొట్టారు, ఇంకొకరు వచ్చేసి 23 కొట్టారు. లాస్ట్ ఓవర్ లో స్పిన్నర్ కి ఇస్తే మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు. కానీ దిగ్వేష్ రాథీ మాత్రం చాలా అంటే చాలా బాగా వేశాడు. సో ఇక్కడైతే దిగ్వేష్ రాథీకి క్రెడిట్ ఇవ్వాలి. సో 9 రన్స్ తో అయితే ఈ మ్యాచ్ లో లక్నో గెలిచింది. ఈ రోజు అయితే ఢిల్లీ ఇంకా కేకేఆర్ వీళ్ళిద్దరికైతే మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకేఆర్ టీం గురించి మాట్లాడుకుందాం. ఈ టీం అయితే ఢిల్లీతో పోల్చుకుంటే నార్మల్ గానే ఉంది. ఒకవేళ ఫిన్ ఆలన్ మాత్రం కొంచెం గట్టిగా ఆడితే గెలవచ్చు. ఈ మ్యాచ్ లో కోల్కతా టీం చేజింగ్ చేస్తే గెలవచ్చు. ఎందుకంటే వీళ్ళు గెలిచిన మ్యాచ్లు చేజింగ్ లోనే వచ్చాయి. ఇంకా ఢిల్లీ టీం విషయం దగ్గరకు వచ్చేస్తే మిచెల్ స్టార్క్ రావడంతో ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇంకా బ్యాటింగ్ విషయం దగ్గరకు వచ్చేస్తే కేఎల్ రాహుల్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో హ్యాండ్ ఇవ్వకపోతే వీళ్ళైతే గెలవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఢిల్లీ టీం కి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఆర్సీబీ టీం వచ్చేసి థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇంకా లక్నో టీం వచ్చేసి 10th ప్లేస్ లో ఉంది. ఇంకా ఢిల్లీ కోల్కతా గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ టీం కి ప్లే ఆఫ్ ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.